రీసెంట్లీ నేను ఒక కొత్త ఛానల్ పెట్టాను, తెలుగు డైలీ ఎక్స్పెరిమెంట్ ఛానల్ పెట్టాను. సో దాంట్లో నేను ఒక షార్ట్ అప్లోడ్ చేసేస్తే ఎలా ఉంటుంది, సో షార్ట్ వెంటనే వైరల్ అయిపోతుందా? వైరల్ కాదు, అలా వైరల్ కాదు. మీరేం చేస్తారంటే మీకు చూపిస్తాను, లైవ్ ప్రూఫ్ చూపిస్తాను, షార్ట్ ఎలా వైరల్ చేసుకోవాలి కంప్లీట్ మీకు చూపిస్తాను. ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో వాళ్ళకి తెలియదు, సో వెంటనే ఛానల్ క్రియేట్ చేసిస్తారు. ఛానల్ క్రియేట్ చేయగానే ఒక షార్ట్ రెడీ చేసుకుంటారు. ఆ షార్ట్ రెడీ చేసిన వెంటనే వాళ్ళు యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తారు. అప్లోడ్ చేసిన వెంటనే జీరో ప్రాబ్లం ఉంటుంది. అంటే వ్యూసే రావు, నోటిఫికేషన్ పంపడు. ఒకవేళ ఫస్ట్ షాట్ కి నోటిఫికేషన్ పంపిస్తాడు, సో మనకు 1K వ్యూస్ వస్తాయి, భలే వ్యూస్ వస్తాయి, సో మంచి వ్యూస్ వస్తాయి అనమాట. సో అప్పుడు మనకు వ్యూస్ వచ్చినాక సో మనం ఏం చేస్తామంటే మళ్ళీ షార్ట్ అనేది రెడీ చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ మంచి షార్ట్ అనేది రెడీ చేసుకుంటాం. సో అప్పుడు ఏమైతుంది అంటే నోటిఫికేషన్ పంపడు, మొత్తం జీరో. సో వ్యూస్ రావు, ఎన్ని షార్ట్ అప్లోడ్ చేసినా జీరో ప్రాబ్లం అనమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తా ఏంటంటే గాయస్ ఎలా చేయాలి, దానికి ట్రిక్ ఎలా చేయాలి మీకు ఇక్కడ స్క్రీన్ కాల్ చూపిస్తా, చూసేయండి. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే ఈ కొత్త ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా, ఇందులో మనకు సో ఎక్స్పెరిమెంట్ వీడియోస్ అయితే వస్తాయి. కంప్లీట్లీ ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సో ఎక్స్పెరిమెంట్ వీడియోస్ చూసే వాళ్ళు కంప్లీట్లీ ఛానల్ కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. ఓకే గాయస్, ఇక్కడ చూడండి, ఇక్కడ వైట్ స్టూడియో వెళ్ళిపోతాను. ఇక్కడ వైట్ స్టూడియో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింపుల్ మీకు చూపిస్తా ఏంటంటే గాయస్ ఇక్కడ ఆయన ఇక్కడ చూడండి, ఇది శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్ కదా. సో ఇక్కడ నేను సో ఈ ఛానల్ చూపిస్తాను. నేను ఫస్ట్ నేను ఏం అంటే శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్ చూపిస్తాను, ఆ ఛానల్ చూపిస్తాను. చూడండి ఇక్కడ లాగిన్ చేసేస్తాను. చూడండి ఈ ఛానల్ చూపిస్తున్నాను, చూడండి శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్ చూపిస్తున్నాను. చూడండి సో ఇక్కడ మనకు చూసుకుంటే గాయస్ ఇక్కడ దీంట్లో నేను లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసిన. ఫస్ట్ నేను లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసిన. సో కంటెంట్లో వెళ్ళిపోతాను. చూడండి కంటెంట్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మీకు ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నా. ఎందుకోసం అంటే ఎవరైతే బాధపడతారో వాళ్ళు కొత్త ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఎలా చేస్తారు, ఏం చేస్తారు, అండ్ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తారా, లేదా షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తారా. సో మీరు బాధపడతారు. నేను చెప్పే ట్రిక్ అయితే యూజ్ చేయండి, 100% మీకు ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మీకు మీ షార్ట్ వైరల్ కావాలంటే ఇదే ట్రిక్ అనమాట. మీకు చూపిస్తా ఏంటంటే గాయస్ చూడండి, ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే వీడియోస్ కనిపిస్తుంది, లాంగ్ వీడియో కనిపిస్తుంది. ఇక్కడ మనకు లాంగ్ వీడియో కనిపిస్తుంది కదా, వ్యూఆర్ సెలెక్ట్ చేస్తా. చూడండి దీన్ని నేను సెలెక్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ దీంట్లో నేను ఎన్ని లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసినా మీకు ఇక్కడ చూపిస్తాను. చూడండి అండ్ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 వీడియోస్ అప్లోడ్ చేసిన. జస్ట్ నేను 19 వీడియోస్ అప్లోడ్ చేసిన. సో ఇప్పుడు నేను షార్ట్స్ అప్లోడ్ చేయాలంటే షార్ట్స్ అప్లోడ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ షార్ట్స్ అప్లోడ్ చేసిన. ఎన్ని లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత నేను షార్ట్స్ వీడియోస్ అప్లోడ్ చేసిన మీకు ఇక్కడ చూపిస్తా. చూడండి గాయస్ ఇక్కడ నేను ఏం చేసిన అంటే గాయస్ ఇక్కడ ఇన్ని ఒక 10 వీడియోస్ అయితే అప్లోడ్ చేసిన. 10 వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత నేను అండ్ మీకు చూపిస్తా ఏంటంటే ఇక్కడ షార్ట్స్లో వెళ్ళిపోతాను, వ్యూఆర్ సెలెక్ట్ చేస్తాను. సో ఇక్కడ నేను 10 వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత షార్ట్స్ అప్లోడ్ చేసిన. చూడండి ఎన్ని ఉన్నాయి షార్ట్స్, 1 2 3 4 5 6 ఉన్నాయి అనమాట. 6 ఉన్నాయి కదా. సో దేనికైనా 0 వ్యూస్ ఉందా చూడండి గాయస్ ఇక్కడ చూడండి 1.2K వ్యూస్ వచ్చినాయి, అండ్ 5.5K వ్యూస్ వచ్చినాయి, 6.9K వ్యూస్ వచ్చినాయి, 14K వ్యూస్ వచ్చినాయి, 3.6K వ్యూస్ వచ్చినాయి, 1.3K వ్యూస్ వచ్చినాయి. సో ఇలా వ్యూస్ వచ్చినాయి. సో ఎందుకు 0 వ్యూస్ ప్రాబ్లం లేదు? సో ఎందుకోసం అంటే దీనికి నేను ట్రిక్ యూజ్ చేసిన. ఎలా యూజ్ చేసిన ఇక్కడ చూడండి గాయస్ ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే తెలుగు డైలీ ఎక్స్పెరిమెంట్ ఛానల్ చూపిస్తాను, మీకు క్లారిటీ వస్తాను అనమాట. గాయస్ నేను బ్యాక్ వస్తాను, సింప్లీ దానికి కూడా లాగిన్ చేస్తాను అనమాట. సో ఇక్కడ నేను స్విచ్ ఆఫ్ చేస్తాను అనమాట. గాయస్ ఇందులో అయితే లాగిన్ లేదు ఆ ఛానల్ అయితే. సో ఎందుకోసం అంటే ఆ ఛానల్ లాగిన్ లేదు. సో ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టినా చూడండి, సో దాని డాష్ బోర్డ్ స్క్రీన్ షాట్ పెట్టినా చూడండి, దాంట్లో షార్ట్ వీడియో అప్లోడ్ చేయలేదు. జస్ట్ నేను 2 వీడియోస్ అప్లోడ్ చేసిన. ఒకటి ఎడిటింగ్, విఎన్ యాప్ ఎడిటింగ్ అప్లోడ్ చేసిన ఒకటి, అండ్ నా పర్సనల్ గురించి అయితే చెప్పిన, ఛానల్ ఇలా క్రియేట్ చేసిన అదే చెప్పిన అనమాట. ఇది ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇది 3rd వీడియో అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇందులో షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తా అంటే వైరల్ కాదు. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే గాయస్ ఇక్కడ నేనేం చేసిన అంటే 10 వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత ఒక షార్ట్ వీడియో రెడీ చేసుకొని పెట్టుకున్నా. మీరు ఏం చేస్తారంటే 10 వీడియోస్ రెడీ చేసుకోండి, ఒక 10 days వెయిట్ చేయండి. వెంటనే మీరు షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన అనుకోండి 0 వ్యూస్ ప్రాబ్లం ఉంటుంది. నేను ట్రై చేసిన కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట, 100% రిజల్ట్ వస్తాయండి. సో 0 వ్యూస్ ప్రాబ్లమ్ వస్తుంది. ఎవరైతే కొత్త ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు షార్ట్ గిన అప్లోడ్ చేసిన అనుకోండి, ఫస్ట్ షార్ట్ అప్లోడ్ చేసిన అనుకోండి 0 వ్యూస్ ప్రాబ్లం, కంప్లీట్లీ 0 వ్యూస్ ప్రాబ్లం. ఎందుకోసం అంటే ఒక్క షార్ట్ వైరల్ అవుతుంది, ఫస్ట్ షార్ట్ వైరల్ అవుతుంది, మిగతా షార్ట్స్ అన్ని డౌన్, అవి వ్యూసే రావు, ఇక 0 వ్యూస్ ప్రాబ్లం అనమాట. మీరేం చేస్తారంటే ఫస్ట్ 10 వీడియోస్ అప్లోడ్ చేయండి. 10 వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ 10 లేకుండా ఒక 8 లేదా 6 లేదా 7 ఇందులో నుంచి ఏదో ఒకటి తీసుకొని అంటే ఇంతవరకు అయితే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే అప్పుడు మీరు ఒక షార్ట్ రెడీ చేసుకొని పెట్టుకోండి. మార్నింగ్ 7 o'clockకి పబ్లిక్ చేయండి. మీరు ఎలా వ్యూస్ వస్తే చూసుకోండి, 100% బూస్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేనేం చేస్తా అంటే ఇప్పుడు నేను ఏదైతే ఛానల్ క్రియేట్ చేశానో తెలుగు డైలీ ఎక్స్పెరిమెంట్ ఛానల్ ఏదైతే క్రియేట్ చేశానో దాంట్లో నేను షార్ట్ కింద అప్లోడ్ చేసిన అనుకోండి వ్యూస్ రావు. ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తాయి మరి? ఒక 10 వీడియోస్ లేదా 7, మాక్సిమం 7 అనుకుందాం. నేను 7 వరకు అప్లోడ్ చేస్తాను అండ్ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. దీన్ని బట్టి 3 వీడియోస్ అనమాట. ఇంకా మిగతా 4 వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి.
అప్లోడ్ చేసిన తర్వాత ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. అప్పుడు మీరు చూడండి 100% దానికి ఎంత వ్యూస్ వస్తాయో చూసుకోండి అనమాట. సో లేదా 1 lakh వ్యూస్ కూడా దాటచ్చు అనమాట. కంప్లీట్లీ 1 lakh వ్యూస్ కూడా దాటచ్చు అనమాట. సో ఎందుకోసం అంటే మనం లాంగ్ వీడియో అప్లోడ్ చేసినాం. యూట్యూబ్ మనకి ఏం కోరుకుంటుంది అంటే ఫస్ట్ మీరు లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేయండి, తర్వాత మీరు షార్ట్ వీడియో అప్లోడ్ చేయండి మనకు చెప్తాయి అనమాట. సో అల్గోరిథం అలాగే పనిచేస్తుంది కాబట్టి. సో ఇప్పుడు చూడండి, ఎవరైనా కానీ యూట్యూబ్ ఓపెన్ చేయగానే షార్ట్ వీడియో ఇలా స్క్రోల్ చేస్తారన్నమాట. షార్ట్స్ చూస్తారు, లాంగ్ వీడియో చూస్తున్నారు. సో అట్లా యూట్యూబ్ మన అల్గోరిథం ఎలా చేస్తుందంటే యూట్యూబ్ మనకి ఏం చెప్తుందంటే లాంగ్ వీడియో అప్లోడ్ చేయి బ్రో, లాంగ్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీరు షార్ట్ వీడియో అప్లోడ్ చేయండి. షార్ట్ వీడియోస్ గిన ఎక్కువ పుష్ అయిపోయింది అనుకోండి, లేదా 10 million గిన వ్యూస్ వచ్చినాయి అనుకోండి, 90 days లో 10 million గిన వ్యూస్ వచ్చినాయి అనుకోండి, మీ ఛానల్ మానిటేషన్ అయిపోతుంది అనమాట. సో అట్లా కంప్లీట్లీ మానిటేషన్ అయిపోతుంది. 90 days లో 10 million గిన వ్యూస్ వచ్చినాయి అనుకోండి, 100% మానిటేషన్ అయిపోతుంది. సో అట్లా మీరు ఏం చేస్తారంటే 7 లేదా 8 వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేయండి. అప్పుడు మీకు కంప్లీట్లీ వ్యూస్ వస్తాయి అనమాట. ఏదైతే 0 వ్యూస్ ప్రాబ్లం ఉందో కంప్లీట్లీ మీకు వ్యూస్ వస్తాయి అనమాట. సో ఇదేనండి ఈ రోజు వీడియో. అండ్ షార్ట్ వీడియోకి ఇదే ట్రిక్ అనమాట. కంప్లీట్లీ మీరు ఉపయోగించండి, 100% మీకు ఉపయోగపడుతుందని నేనైతే మనస్ఫూర్తిగా అంటున్నాను అనమాట. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. 100% మీకు ఉపయోగపడితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఎక్స్పెరిమెంట్ వీడియోస్ అయితే వస్తాయి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ లాట్.